హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాగ్పూర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా అద్భుతమైన మ్యాచ్లో గెలిచి బోని అయితే కొట్టింది. లాస్ట్ T20 సిరీస్లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ టీం ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్లోనైనా గెలిచి రివెంజ్ తీర్చుకుంటుంది అనుకుంటే లేదు, మన టీమిండియా కంఫర్టబుల్గా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మన టీమిండియా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టారు. సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇలా అన్నాడు: ఈ మ్యాచ్ గెలవడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్ ఆడుతున్నాము. మేము ఊహించిన విధంగానే మా టీమ్మేట్స్ బోత్ బ్యాట్ అండ్ బాల్తో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ నుంచి పవర్ ప్లేలో మంచి ఫైర్ ఇన్నింగ్స్ చూసాం. అలాగే అక్షర్ పటేల్ నుంచి శుభ్మన్ గిల్ నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. దీంతో మన టీమిండియా ఈజీగా చేయడానికి చాలా ఉపయోగపడింది. అలాగే డెబ్యూట్ మ్యాచ్లో హర్షిత్ రాణా ఏకంగా 3 వికెట్లు తీసి మన టీమిండియాకి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. డెబ్యూట్ మ్యాచ్లోనే హర్షిత్ రాణా 3 వికెట్లు తీయడం అనేది మాకు శుభకరంగా భావిస్తున్నాం. అలాగే జడేజా కూడా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బౌలర్ని చాలా ప్రెజర్లోకి నెట్టేశాడు. ఈరోజు విరాట్ కోహ్లీ మోకాలు ఇంజురీతో బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ అతను సెకండ్ వన్డే మ్యాచ్లో ఆడడం కోసం చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అతను సెకండ్ వన్డే మ్యాచ్ ఆడతాడు. అలాగే హర్షదీప్ సింగ్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణాని మ్యాచ్లో ప్లేయింగ్లోకి తీసుకున్నాం. ఇంగ్లాండ్ T20 సిరీస్తో హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. బట్ హర్షిత్ రాణాకి T20 సిరీస్లో సరిగ్గా అవకాశం రాలేదు. బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీగా లేదు. అతను ఇంజరీతో పూర్తిగా ఫిట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అందుకు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫాస్ట్ బౌలర్స్కి అందరికీ మ్యాచ్ ప్రాక్టీసింగ్ దొరకాలనేది మా ఉద్దేశం. అందుకు హర్షిత్ రాణాని ఈ మ్యాచ్లో ప్లేయింగ్లోకి తీసుకున్నాం. సో హర్షిత్ రాణా డెబ్యూట్ మ్యాచ్లో బాగా ఆడి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్స్ లాంటి కీలకమైన వికెట్లు తీయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. క్రీజ్లో చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే ఫీల్డింగ్లో కూడా మా టీమ్మేట్స్ చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ బ్యాట్తోనూ అలాగే బ్రిలియంట్ రన్అట్ చేశాడు. జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇది మాకు మంచి శుభారంగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.